నమస్తే అండి. నా పేరు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ శశాంక్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, ఎన్ఎల్ హాస్పిటల్, నెల్లూరు. ఓపీడీలో ఈ మధ్య మనం కామన్ గా తక్కువ ఏజ్ ఉండేవాళ్ళు మెడ నొప్పి, మెడ దగ్గర నుంచి భుజాలకి నొప్పి పాకటం, ఇది కామన్ గా కనిపిస్తూ ఉంటుందండి. సో ఇది ఎందుకు వస్తుంది? మెడ కిందకి ఎక్కువ ఉంచి చూడటం వల్ల వచ్చే ప్రాబ్లం అండి. ఎందుకంటే ఈ మధ్య ఫోన్ ఎడిక్షన్ ఎక్కువైపోయి అందరు ఫోన్ ఇలా పెట్టుకొని తల ఇలా కిందకు వచ్చి, ఇప్పుడు మూవీస్ అన్ని మనం ఫోన్ లోనే చూస్తున్నాం. అది మేజర్ రీజన్ అవుతుందండి. అగైన్ కండరాలు బలంగా లేకపోవడం వల్ల. మెడ కండరాలు బలంగా ఉండే వాళ్ళకి యూజువల్ గా ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు. ఎక్కువ సాఫ్ట్వేర్ పీపుల్ మీరు చూస్తే కిందకి చూస్తూ ఆపరేట్ చేస్తారు, లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినప్పుడు ఒళ్ళో పెట్టుకొని చేయడం, ఇలాంటి పోస్చర్ ప్రాబ్లమ్స్ వల్ల ఎక్కువ ఈ మెడ నొప్పి, మెడ దగ్గర నుంచి మీకు భుజాలకి నొప్పి రావడం అనేది జరుగుతుంది. సాఫ్ట్వేర్ పీపుల్ ఆల్వేస్ మీరు ల్యాప్టాప్ ని ఒళ్ళో బెడ్ మీద పెట్టుకొని పని చేయడం అనేది చేయొద్దండి. దానివల్ల మీకు మెడ అనేది చాలా ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. ఎప్పుడు టేబుల్ అండ్ చైర్ ఉండాలా, మీకు కన్ను కిందకి చూడకూడదు, కన్ను స్ట్రైట్ గా చూడాలి. అలా చూసుకున్నప్పుడు మీకు యూజువల్ గా ఈ మెడ నొప్పులు ఇవన్నీ రావండి. అట్ ది సేమ్ టైం మీ షోల్డర్స్, చేతులు కింద పెట్టుకుంటున్నప్పుడు రిలాక్స్ పొజిషన్ లో ఉండాలి. అంటే షోల్డర్స్ పైకి ఉంటాం గానీ ఇలా కిందకు ఉంటాం గానీ జరగకూడదు. ఇలాంటివి చేసినప్పుడు మీకు షోల్డర్ పెయిన్స్ ఇలాంటివి రాకుండా ఉంటాయి. రెండోది నెక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్. రోజు నెక్ స్ట్రెచింగ్స్, నెక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉంటే ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి.